శ్రావణమాస అమావాస్య సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో భక్తి శ్రద్ధలతో వృషభ నందీశ్వర కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో చివరి రోజున జరిపే ఈ ఆధ్యాత్మిక వేడుక బోధన్ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. గ్రామ దేశాయ్ అజయ్ వడియార్ స్వగృహం నుండి నందీశ్వర విగ్రహాన్ని ఆలయానికి తీసుకొచ్చి సంప్రదాయంగా కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజు ప్రధాన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నందీశ్వర కళ్యాణం ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండేలా భగవంతుడు ఆశీర్వదిస్తాడనే నమ్మకం ఉంది. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, ఆలయ కమిటీ అధ్యక్షులు గుండెడి శంకర్, ఈవో నాయకం రాములు, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, విద్యుత్ శాఖ ఏఈ నాయిని కృష్ణతో పాటు అనేక మంది అధికారులు, కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన వృషభ నందీశ్వర కళ్యాణం బోధన్ పట్టణంలో విశేష ఆకర్షణగా నిలిచింది. పాతకాలము వ్యవసాయం అంతా ఎడ్ల మీద నడుస్తుండే. ఆ ఎడ్లు లేనిది ఎడ్ల పొలాలు లేకుండే. కానీ కాలక్రమాణ ట్రాక్టర్లు వచ్చేసి ఎడ్లు తక్కువైపోయి, ఎడ్లు ఎట్లా అని అంటే ఒక బండార్పల్లి ఆయన ఎడ్లు తీస్తే ఈ రోజున ఎడ్ల పొలాలు తింపే పరిస్థితి వచ్చింది. కానీ మన చైర్మన్ గారు కనీసం ఈ ఎడ్ల పొలాల కన్నా ఎడ్లు తీసుకొచ్చి తింపినందుకు ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అందరికీ కూడా జై శ్రీరామ్, హర హర మహాదేవ. సమస్త బోధన్ పట్టణ భక్తులందరికీ కూడా ఈ ఎడ్ల పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలుపుతూ, మనం ప్రతి సంవత్సరం కూడా మన బోధన్ పట్టణమే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క సంబరము, ఈ పండగ అనాదిలో ఈ యొక్క ఎడ్లను మనం పొలాలకు పంటలకు మరి దున్నడానికి విశేషమైనటువంటి యొక్క సహాయం అందించేటువంటిదే ఈ వృషభుడు. దీన్నే నందీశ్వరుడు కూడా అని అంటాం మనం. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీ ప్రకారంగా తమ తమ పొలాలలో కూడా ఈ వృషభేశ్వరుని పూజ చేయడం ఆనవాయితీ. అదే ఆనవాయితీ ప్రకారంగా పురాతనమైనటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆచార ప్రకారంగా మన బోధన్ పట్టణంలో పురాతనమైనటువంటి ఈ హనుమాన్ మందిరం చుట్టూను కూడా తిప్పితే చక్కనైనటువంటి పాడి పంటలు పండి సస్యశ్యామలంగా దేశమంతంగా ఉంటుందని చెప్పేసి ఒక నమ్మకం చేత మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా మా కమిటీ చైర్మన్ అయినటువంటి గుండెడి శంకర్ గారు, మా బోధన్ పట్టణానికి పెద్ద మనిషి అయినటువంటి గంగాధర్ పట్వారి గారు, వీళ్ళందరూ కూడా చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నారు. అలాగే రాను రాను కొద్దిగా ఈ నందీశ్వరుడు అనేటువంటిది తక్కువగా అవుతున్నాయి. అయినా కూడా పారంపర్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలాగే ఈరోజు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి అజయ్ వడియార్ గారి యొక్క సంస్థానం నుండి వచ్చినటువంటి ఈ యొక్క వృషభ నందీశ్వరుని పూజ చేసి మేమందరం కూడా సంబరాలు నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కనులార విందగా అందరికీ అందజేస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్, హర హర మహాదేవ హర. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.